ఎప్పటికీ మర్చిపోలేనటువంటి సంఘటన. అయితే ఈరోజు పుష్ప జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకొని, బహుశా నేను లాస్ట్ బర్త్డే ఫంక్షన్ చేసుకున్నప్పుడు నేను ఇక్కడ ఉన్నాను ఎంబీపీలో. తర్వాత అప్పుడు నాకు చాలా, ఎందుకంటే తను చాలా రికవర్ అయ్యింది, బాగుంది, చూసి ఆ రోజు చాలా సంతోషించాం. సడన్ గా తన మరి ప్రభు దగ్గరకు పిలుచుకున్నటువంటి వార్త వినగానే మాకు చాలా షాక్ అయింది. ఏదేమైనప్పటికీ దేవుడి చిత్తం. ఎవరు ఆయన చేయి పట్టుకుని ప్రభు ఇది ఎందుకు చేస్తున్నామని ఆయనని అడిగేటువంటి ధైర్యం మనకు లేదు, అడగవలసిన వారు కాము. ఎందుకంటే ఆయనకు ఒక ప్రణాళిక ఉంటుంది, ఆ ప్రణాళిక చొప్పున ఆయన జరిగిస్తూ ఉంటాడు. మనం కూడా ఒకరు వెళ్ళవలసిన వాళ్ళని. అయితే మన టైం అయిపోతే, మన పని అయిపోతే, ఆయనకి ఇక్కడ అయిపోయింది బాబు నీ యొక్క ఇది అనుకుంటే మనం కూడా ఏదో రోజుకి వెళ్ళవలసిన వారిని. కాబట్టి మనము సిద్ధపాటు కలిగి ఉండటం ఒకటి మనకు మార్గం. దేవునికి స్తోత్రం కలుగునగా. ఎందుకంటే దినాలు భయంకరంగా ఉన్నాయి. ఏ క్షణంలో ప్రభు వస్తారో మనకు తెలియదు. చాలా మంది క్రైస్తవులే నమ్మట్లేదు, క్రైస్తవులే చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు. ప్రభు రాకడంటే చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు చాలా మంది క్రైస్తవులు. అందుచేత మరి వారి వల్లే మనం ఉండదు. ఆ దినం కొరకు ఎదురు చూచున్న కొలది మరి ఎక్కువగా నిరీక్షణ కలిగి మనము జీవించవలసిన వారమై ఉన్నాము. రోగాలు వస్తాయి, పోతాయి, అవి మనం ఏమీ చేయలేవు. అయితే వెంటగా మనం కూడా మరి మూర్ఖంగా ఉండకూడదు. ఎందుకంటే దానికి తగినటువంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలి. ఏమండి, మాస్కులు పెట్టుకోవాలి, శానిటైజర్స్ ఉపయోగించాలి, మరి ఇంకా ఏంటిది డిస్టెన్స్ మనం పాటించాలి. ఇటువంటివన్నీ కూడా మనం నేర్చుకోవాలి, చెయ్యాలి తప్పదు. అయినప్పటికీ దేవుని కృప నీకు తోడుగా ఉంటే నువ్వు ఏమి కాదు. మనకు దేవునికి స్తోత్రం కలుగునగాక. ఎందుకంటే దేవునికి మన అవసరం అనుకుంటే. ఇంకొక సంగతి ఏంటంటే, ఇంకా రక్షణ పొందకపోతే కూడా దేవుడు ఒక ఛాన్స్ మనకి ఇస్తున్నాడని మనం గ్రహించాలి. చాలా మంది అది గ్రహించట్లేదు ఈ రోజున. ఎందుకు నువ్వు బ్రతుకున్నావంటే దేవుని చిత్తం ఏంటంటే ఏ ఒక్క ఆత్మయు నశించిపోవటం ఆయన చిత్తము కాదు. అంతటను రక్షణ పొందాలనేది ఆయన సంకల్పం. కాబట్టి ఇంకా మనం రక్షణ పొందకపోతే మనకు ఒక ఛాన్స్ అని ఇస్తున్నాడని మనం గ్రహించాలి. ఇప్పటికైనా ఇంకా మనం పాల్మనసు పొంది పశ్చాత్తాపంతో ప్రభు సన్నిధిలో మన పాపంలో ఒప్పుకొని ఆయనకు మనం లోబడి జీవించినట్లయితే మనము ధన్యులం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ మరణం అనేది ఎప్పుడు మనకు సంభవిస్తుందో మనకు తెలియదు. ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియదు. ఒక్కొక్కసారి వింటూ ఉంటాడు, సడన్ గా ఇది ముంబై అంతా మూలిగిపోయింది అంటాడు, హైదరాబాద్ మునిగిపోయింది అంటాడు. ఎవరు ఇంకొక చోట ఎక్కడో మొత్తం కొట్టుకుపోతూ ఉంటాయి. ఎవరిని ఏమో ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు. కాబట్టి దినము కూడా మనల్ని మనం పరిశుద్ధపరచుకుంటూ, దినము కూడా మనల్ని మనము పవిత్రపరచుకుంటూ మనము ఆయన రాకపోతే ఎదురు చూడవలసిన వారమైన దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక ఆ విధంగా ప్రభు సన్నిధిలో మనము సాగిపోదాం. ఎందుకంటే విన్నటువంటి వాక్యాలు మనము మన హృదయాలలో భద్రపరచుకోవాలి, పుస్తకాలలో కాదు. లేకపోతే ఎందుకంటే ఒక్కొక్క దినం వస్తుంది, ఈ సువార్త మూయబడుతుంది, మనకు వినబడదు. కాబట్టి మన హృదయాలలో దాన్ని భద్రం చేసుకోవాలి. దేవుని వాక్యాన్ని మన హృదయాలలో స్టాంప్ వేసుకోవాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ విధంగా ప్రభు రాకడికే మనం సిద్ధపడదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏదేమైనప్పటికీ ఈ రోజు మరి దేవుడు ఇచ్చినటువంటి మంచి సమయము. అన్నిటికంటే మరి ఈ రోజు యొక్క పండగ వాతావరణం మన యొక్క భారతదేశంలో ఉంది. ఎందుకంటే ఇది ఇండిపెండెన్స్ డే ఈ రోజు. సాధారణ ఇప్పుడున్న పిల్లలకి ఇది కామన్ గా ఉంది. కానీ మా రోజుల్లో అయితే, మేము యాక్చువల్గా ఎలిమెంటరీ స్కూల్ చదువుకునే రోజుల్లో అయితే ఆ రోజు జెండా ఎగరేసి, జెండా వందనం చేసి, అక్కడి నుంచి జెండాలు పట్టుకొని ఊరంతా ఊరేగేవాళ్ళం. దేశభక్తి, దేవునికి స్తోత్రం కలగలిగే అటువంటి ఇన్స్పిరేషన్ ఆ స్కూల్లో మాకు ఇచ్చేవారు. ఆ ఊరంతా కూడా చేచేలు పలుకుతూ మేము తిరిగేవాళ్ళం.
ఇప్పుడు ఆ వాతావరణం లేదు. కానీ ఆగస్టు 15 అంటే ఒక రకమైనటువంటి ఇన్స్పిరేషన్. ఎందుకంటే బ్రిటిష్ వారు మనకు స్వేచ్ఛనిచ్చి వదిలిపోయినటువంటి రోజు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ బ్రిటిష్ వారు మరి మన దేశానికి 1603వ సంవత్సరంలో వచ్చారు వారు. ఆ తర్వాత వారు వర్తకం చేసుకుంటూ 1757వ సంవత్సరంలో వాళ్ళ యొక్క గవర్నమెంట్ ఫామ్ చేసుకుని 1947వ సంవత్సరం వరకు కూడా వారు పాలించారు. భయంకరమైనటువంటి దాస్యం. అయితే ఆ దాస్య శృంఖలాలను త్రెంచుకొని మన దేశం మనకు కావాలి, మనం మన దేశాన్ని పాలించుకోవాలి. ఎవరో మనల్ని పాలించడం ఏంటి? ఎందుకు? మనకున్నదంతా వాళ్ళు దోచుకుని పోవడం ఎందుకు? మనమే మరి అనుభవించాలనేటువంటి సంకల్పంతో అనేక మంది రక్తము మరి ఏరులై పారింది. అనేక మంది దేశం కొరకు చనిపోయారు. అనేక మంది రక్తం ఓడ్చి సంపాదించుకున్నవి ఈ యొక్క స్వతంత్ర దినోత్సవం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మనము కూడా భారతదేశం పౌరులం కనుక ఇహలోక సంబంధంగా మనము భారతదేశం పౌరులం కనుక మనకు హక్కు ఉంది. ఇక్కడ మనం పుట్టిన మన మాతృభూమి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనకు ఒక ఇచ్చినటువంటి రాజ్యాంగం ఎంతో అద్భుతం, ఎంతో చక్కటి మరి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఎంత చక్కటి పరిపాలన, ఎంత చక్కటి రాజశాసనం. ఆ మహానుభావుడు ఇచ్చినటువంటి ఆ రాజశాసనం ప్రకారం మన యొక్క మరి పరిపాలన జరుగుతూ ఉంది. కాబట్టి మన దేశాన్ని బట్టి మనము గర్వించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ యొక్క భారతదేశంలో మనం పౌరులైనందుకు మనము గర్వించవలసిన వారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ మన అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, వారందరికీ రక్షణ కావాలి. దేవుని ప్రేమను మనము పంచాలి. కాబట్టి ఆ విధంగా దేవుని పరిచర్య మనము చేయగలగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రత్యేకముగా దేవుని బిడ్డలైనటువంటి మనము, క్రీస్తు బిడ్డలైనటువంటి మనము ఏమంటే 2 పౌరసత్వాలు కలిగి ఉన్నాం. డ్యూయల్ సిటిజన్షిప్ అంటే ఒకటి ఇహలోక సంబంధముగా భారతదేశ పౌరులం, ఆత్మ సంబంధంగా మనము పరలోక పౌరులం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన దేశం అక్కడ ఉంది, మన రాష్ట్రం, మన యొక్క రాజ్యం అక్కడ ఉంది. అది దేవుని దగ్గరకు దేవుని దగ్గర ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుచేత ఇది ఒకానొక రోజున దీనిని విడిచిపెట్టి మనము అక్కడికి వెళ్ళవలసిన వారమే. అందుచేతనే దేవుడు ఆల్రెడీ మనకు పాస్పోర్ట్, వీసా అన్ని రెడీ చేసి ఉంచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ కన్ను మూస్తే అక్కడ కన్ను తెరుస్తాం. ఎంతండి సెకండ్స్ లో మనము ఇక్కడ ఎప్పుడైతే కన్ను మూసామో వెంటనే మనం ప్రభు దగ్గర ఉంటాం. నువ్వు నిజంగా ఆ సిటిజన్షిప్ సంపాదించుకుంటే, ఆ పరలోక సంబంధమైనటువంటి పౌరసత్వాన్ని నీవు సంపాదించుకుంటే ఏమండి ఇక్కడ మనం కన్ను మూస్తే అక్కడ మనం ఉంటాం. కాబట్టి 2 పౌరసత్వాలు కలిగిన వాళ్ళు. సరే, ఇహలోక సంబంధంగా మనకు తెలుసు చట్టాలు, న్యాయాలు, ఏమండి స్వతంత్రులమైనప్పటికీ కొన్ని కట్టుబాట్లు అన్ని ఉన్నాయి. అలాగే మన ఆత్మ సంబంధమైనటువంటి పౌరసత్వం గురించి కూడా మనము చదివినట్లయితే, ధ్యానించినట్లయితే బైబిల్లో స్వాతంత్రం గురించి చాలా చక్కగా చెప్పాడు. ఎందుకంటే మనము ఈ లోకంలో ఉన్నప్పుడు సాతాను కబంధహస్తాలు మనం ఉంటున్నాం, దుస్థితి యొక్క చేతిలో మనం ఉన్నాం. మన యొక్క పాపమును బట్టి, మనము చేసేటువంటి కార్యాలను బట్టి మనము ఆ దుస్థితి యొక్క చేతిలో మనం ఉన్నాం. అయితే ఈ దాస్యము నుండి విడిపించడానికి మన ప్రభు మనల్ని ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుచేతనే ఆయన మనల్ని స్వతంత్రులుగా చెయ్యాలనేనా
ఆశపడుతున్నాడు. అది ఆయన సంకల్పం. మనమే కాదు, ఎవరైతే ప్రభువును నమ్మాలని విశ్వసించాలని ఆశపడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఆయన ఆ పరలోక సంబంధమైన పౌరసత్వాన్ని ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ లోకంలో ఉన్నప్పుడు, ఈ లోకానుసారంగా మనం జీవించినప్పటికీ మలినము అంటకుండా, ఆ దుష్టుని చేతికి మనము దొరకకుండా, ఆ దుష్టుని చేతిలో ఒకవేళ మనం ఉన్నట్లయితే వాటిని విడిపించుకొని స్వేచ్ఛను పొందాలని దేవుని యొక్క ఆశ, సంకల్పం. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ రోజుల్లో మనం చూస్తే చాలా మంది కంప్లైంట్ చేసేది ఏంటంటే, మా పిల్లలు మా మాట పెట్టలేదండి, మా పిల్లలతో చాలా ప్రాబ్లం ఉందండి. చాలా మంది కన్నీరు కారుస్తున్నారు ఈ రోజున. ఎందుకు మీ పిల్లలు చెడిపోతున్నారు, ఎందుకు మీ మాట పెట్టలేదు అంటే, ఎక్కువ స్వేచ్ఛని ఇవ్వడం వల్ల, అసలు స్వేచ్ఛని ఇవ్వకపోవడం వల్ల. వ్యక్తిగతమైనటువంటి స్వేచ్ఛ గురించి మనం ఆలోచించినట్లయితే ఎక్కువ స్వేచ్ఛ ఇస్తా ఉంటారు కొంతమంది అసలు స్వేచ్ఛని ఇవ్వకుండా కట్టేస్తూ ఉంటారు కొంతమంది. ఏమండి, ఎక్కువ స్వేచ్ఛని ఇవ్వడం వల్ల వాళ్ళు చెడిపోతున్నారా, అసలు స్వేచ్ఛని ఇవ్వకపోవడం వల్ల చెడిపోతున్నారా? అది మనం ఆలోచించినట్లయితే చెడిపోవడానికి రెండు కారణాలే. అసలు స్వేచ్ఛని ఇవ్వలేదు అనుకోండి, ఉదాహరణకు చిన్నపిల్లోడు, వాడికి ఐస్ క్రీమ్ తినాలని ఉంది, డాడీ నాకు ఐస్ క్రీమ్ కావాలన్నాడు. సరే ఇప్పుడు తర్వాత ఇస్తాను అని వాడికి గద్దె చూసి పెట్టాం అనుకోండి, వాడు ఏం చేస్తాడంటే నా మమ్మీ ద్వారా వస్తాడు. ఆ మమ్మీకి చెప్పి డాడీ దగ్గర నాకు ఐస్ క్రీమ్ ఇప్పించమని రికమెండ్ చేయమని చెప్తాడు. ఒకవేళ ఆ మమ్మీ కూడా విసుకుంది అనుకోండి, చివరికాడు ఏం చేస్తాడు తెలుసా, ఆ డాడీ చేతి నుంచి డబ్బులు పట్టుకెళ్ళి కొనుక్కు తింటాడు. ఎందుకంటే అట్లా ఆశ, తినాలనేటువంటి ఆశ. వాడికి స్వేచ్ఛనిచ్చుంటే ఆ ప్రాబ్లం లేదు. వాడు అడిగినప్పుడు వాడు అడిగింది ఐస్ క్రీమ్, పోలే ఒకసారి ఇచ్చుంటే తప్పేముంది, ఇస్తే వాడు మళ్ళా ఈ విధంగా రాడు కదా, రెండోసారి మళ్ళా అడుగుతాడు, నేను డాడీ ఐస్ క్రీమ్ కావాలి, స్వేచ్ఛగా అడుగుతాడు. అదే నేను చెప్పేది, స్వతంత్రంగా అడుగుతాడు. వాళ్ళ నాన్న దగ్గర స్వతంత్రంగా అడుగుతాడు, వాళ్ళ అమ్మ దగ్గర స్వతంత్రంగా అడుగుతాడు. వాడిని మనం డిప్రెస్ చేసామనుకోండి, వాడిని రిస్ట్రిక్ట్ చేసామనుకోండి, వాడికి ఇవ్వకుండా. ఎందుకంటే చాలా మంది తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే, ఎక్కువ డబ్బులు ఇస్తే పిల్లలు చెడిపోతారండి, లేకపోతే ఎక్కువ స్వేచ్ఛనిస్తే వాడు పాడైపోతాడని. వాడు ఎక్కువ కాదు కదా, తక్కువ స్వేచ్ఛని కట్టి పడేసినా కూడా పాడైపోతాడు వాడు. ఈ రోజు మనం చూస్తే పేరు జేమ్స్ అనే కత్తిపట్టి తిరుగుతుంటాడు, పేపరు అది దొంగతనం లేస్తూ ఉంటాడు. ఏమండి, జాన్ అదేమో యాసిడ్ వాటర్ పట్టుకుని తిరుగుతూ ఉంటాడు. ఎవరు ఇలా ఉన్నాయి ఈ రోజున. బయట సంగతి మనకు అనవసరం, మన పిల్లల సంగతి మనం ఆలోచిద్దాం. దేవుని బిడ్డల యొక్క పరిస్థితి, దేవుని బిడ్డల యొక్క గృహాలు ఏ విధంగా ఉన్నాయనేది మనం ఆలోచిద్దాం. పేరుకి విశ్వాసులమే, దేవుని సన్నిధిలో మనం పాటలు పాడుతున్నాం, దేవుని సన్నిధిలో బాగా ప్రార్థన చేస్తున్నాం, దేవుని సన్నిధిలో కన్నీరు కాచి ప్రార్థన చేస్తున్నాం. కానీ నీ కుటుంబంలో శాంతి, సమాధానం, నెమ్మది ఉందా? నీ బిడ్డలు నీ మాట వింటున్నారా? నీ బిడ్డలు మోకరించి ప్రార్థన చేస్తున్నారా? నీ బిడ్డలు దేవుని వాక్యాన్ని చదువుతున్నారా? నీ బిడ్డలు నీవు చెప్పిన మాటను ఒక్కసారి ఆలోచించగలుగుతున్నారా? ఆలోచించండి. ఈ రోజునటువంటి సంబంధాలు, అటువంటి బాంధవ్యాలు లేవు, అటువంటి రిలేషన్ లేదు ఈ రోజున. ఎందుకు అంటే నువ్వు చిన్నప్పటి నుంచి నువ్వు చేసినటువంటి నీ పెంపకంలో చాలా ప్రాబ్లం ఉందని మనం అనుకోవాలి. ఎందుకంటే పిల్లల్ని ఎలా పెంచాలో బైబిల్లో చాలా క్లియర్ గా రాయబడి ఉంది. ప్రతి మరి బిహేవియర్ ని కూడా మనం ఎలా మౌల్డ్ చేయాలో బైబిల్లో ఉందండి. చదివితే ఎంత అద్భుతంగా ఉందండి. అది చేత వీడు నువ్వు ఇవ్వకపోతే వాడు ఏం చేస్తున్నాడు? దొంగతనం చేస్తున్నాడు. వాడు మరి చివరికి ఏం చేస్తున్నాడు? ఇప్పుడు చిన్నటికి అలవాటు పడతాడు, తర్వాత పెద్ద దొంగతనానికి అలవాటు పడతాడు, లేకపోతే క్రైమ్స్ చేస్తాడు, తర్వాత ఇబ్బంది పడాలి, మనం పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాలి. అలాగే కొంతమంది ఏం చేస్తున్నారంటే ఫుల్ ఫ్రీడమ్ వాడిని. ఎందుకంటే మా అమ్మ నాన్న చాలా నన్ను
కట్టుబాట్లు పెట్టారు. అప్పుడు నాకు సైకిల్ కొనివ్వమంటే కదా మా నాన్న కొనివ్వలేదు. అప్పుడు నన్ను చాలా ఇబ్బంది పెట్టారు. అంతే మా పిల్లలు అలా ఉండకూడదు అని ఈ రోజున ఆలోచించి చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళు ఓవర్ ఫ్రీడమ్ ఇస్తా ఉన్నారు. ఏమండి, వాడికి నచ్చిన బట్టలు వాడికి నచ్చినట్టుగా వాడు మానం చేస్తే వాడి ఇష్టం వచ్చినట్టుగా మనం నడుస్తాం, కానీ మన ఇష్టం వచ్చినట్టు కూడా నడవడు. ఎప్పటి నుంచి? ఈవెన్ 4th ఇయర్. ఏమండి, ఈవెన్ 4th ఇయర్ కిడ్ దగ్గర నుంచి కూడా పరిస్థితి అలాగే ఉంది. ఆ తర్వాత ఏమంటే 14 సంవత్సరాలు వచ్చిన తర్వాత అలాగే ఉంటాడు వాడు. ఉండటండి. నీ పాపకి చిన్నప్పటి నుంచి కూడా ఏదో చిన్న చిన్న మిడ్డీలు చిన్న చిన్న ఇవి వేసారు అనుకోండి, లేకపోతే టైట్ ఫిట్ ఫ్యాంట్లు వేసారు అనుకోండి, 14వ సంవత్సరం వచ్చిన తర్వాత కూడా ఏ బట్టలు అడుగుతుంది తప్ప ఏమండి నువ్వు ఓనీ కడతానంటే ఒప్పుకోదప్పుడు. అంతే. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఏ పద్ధతిలో పెరిగిందో ఆ పద్ధతిని అనిపిస్తుంది. ఈ రోజున ఈ ప్రపంచం చెడిపోయింది, భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉంది. మగోడేమో చాలా సూటు బూట్ వేసుకుంటాడు. ఏమండి, లేడీస్ ఏమో సగం అరగజం మాత్రమే కొట్టుకుంటారు. ఏం ప్రపంచం ఇది? ఈ పిల్లలు చూస్తే ఎలా టెంప్ట్ అవుతున్నారు, మన పిల్లలు ఎలా టెంప్ట్ అవుతున్నారు ఒకసారి ఆలోచన చేయండి. భయంకరమైనటువంటి దినాల్లో మనం ఉన్నాం. వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా ఫ్రీడమ్ ఇచ్చేస్తున్నాం మనం. ఎంతవరకు అంటే అబ్బా చిన్నప్పుడు ఏదో చిన్న చిన్న డాన్సులు ఇస్తే అబ్బా మా వాడు భలే డాన్సులు వేస్తున్నాడు అని అనుకుంటారు. వాడు పెద్ద దిగిన తర్వాత భుజాల మీద ఎక్కి డాన్సులు వేస్తే అప్పుడు ఏడుస్తారు. అప్పుడు అయ్యో మా పిల్లలు మా మాట వింటలేదని. ఏమంటే ఎక్కువ స్వేచ్ఛను ఇచ్చినప్పటికీ కూడా పిల్లలు పాడైపోతారు. తక్కువ స్వేచ్ఛనిచ్చిన పిల్లలు పాడైపోతారు. మరి ఎలాగ మరి? స్వేచ్ఛ అయితే ఇవ్వాలా వద్దా? స్వేచ్ఛ ఇవ్వాలండి, స్వేచ్ఛ ఇవ్వాలి. అందుకే మా చిన్నప్పుడు ఆ పొలాల్లో ఆవుల్ని ఏం చేసేవారంటే పెద్ద తాడు కట్టేసి గుంట వేసి కట్టేసి వదిలేసేవారు. ఎంత దూరం అంటే ఆ తాడు ఎంత ఉందో అంత దూరం అది మేస్తా ఉండేది. అంతే. అర్థమైందంటే అది దాటి అవతలకి వెళ్ళేది కాదు. ఎంత దూరం ఉందో అంత దూరం మేస్తా ఉండేది. అలాగే బైబిల్ చెప్పేటువంటి స్వాతంత్రం ఏంటంటే మన పిల్లలను మనం పెంచేటప్పుడు స్వాతంత్రం ఇవ్వాలి, ఇవ్వకుండా ఉండకూడదు. నువ్వు ఐస్ క్రీమ్ కొని వాడు ఐస్ క్రీమ్ కొన్నప్పుడు అడిగినప్పుడు ఐస్ క్రీమ్ కొని స్వేచ్ఛగా అయ్యి రెండో రోజున భయం లేకుండా నేను అడిగేటట్టుగా నీ మీద ఎఫెక్షన్ ఉండేటట్టుగా మా మమ్మీ డాడీ అంటే నాకు ఎంతో ఇష్టం అనేటట్టుగా వాడు చెప్పింది చెయ్యి. కానీ ఆ ఐస్ క్రీము 2 సార్లు అడిగి 3వ సారి అడిగినప్పుడు వాడికి చెప్పు, ఏమని, బాబు ఈ ఐస్ క్రీమ్ తింటే పట్టుడు పోతాయరా, నీకు ఒబెసిటీ వచ్చేస్తుందరా, ఆ చాక్లెట్స్ అస్తమానం తినకూడదురా, కొంచెం అప్పుడప్పుడు తినాలరా అని వాటిని నేర్పించాలి. దేవునికి స్తోత్రం కలగలేక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాడు చిన్నప్పటి నుంచి కూడా ఒక నీ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ గురించి నేర్పించాలి. డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలో వాడికి నేర్పించాలి. వెచ్చడివిడిగా ఎక్కడో అప్పో తెచ్చి ఆడు కోరిందాగా మనం ఇచ్చేసాం అనుకోండి, ఇంటర్మీడియట్ వచ్చేటప్పటికి రావా పెద్ద పల్సర్ పెట్టి కావాలంటాడు. ఇస్తావా సత్తావా, లేకపోతే నేను కాలేజీకి వెళ్ళను. అంతే. ఎక్కడి నుంచి వచ్చిందండి? నీ పెంపకంలోనే వచ్చింది. చిన్నప్పటి నుంచి ఇక్కడికి వాడికి ఒరే మన ఫైనాన్షియల్ పరిస్థితి ఇది కాబట్టి మనం అంత తాత లేదు, అంతవరకు మనం వెళ్ళలేము కాబట్టి కొంతకాలం ఆగు, మనకి డబ్బులు ఉన్నప్పుడు మనం కొనుక్కోవచ్చు అని వాడికి నేర్పిస్తే స్వేచ్ఛనివ్వండి, మంచిదే, స్వేచ్ఛనివ్వండి. కానీ అంత పెద్దదండి 2 లక్షలు పెట్టి కాదురా, ఇదిగో 1 లక్ష పెట్టి తీసుకో అని మనం వాడికి నేర్పించగలగాలి. మన మాటను వాడు వినేటట్టుగా వాడికి స్వేచ్ఛనివ్వాలి. వాడిని మనము కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్వేచ్ఛ అంటే పూర్తి స్వేచ్ఛ కాదు. అలాగే నీ స్వేచ్ఛ అంటే స్వాతంత్రం అంటే అనగారిపోయినటువంటిది స్వాతంత్రం కాదు, స్వాతంత్రం. అదే దేవుడు మొట్టమొదటిగా మనకు నేర్పినటువంటి స్వాతంత్రం. దేవునికి స్తోత్రం కలగలేగాక. చూడండి, ఆదికాండం 2వ అధ్యాయంలో మనం చదివినట్లయితే అక్కడ నరుని చేసిన తర్వాత దేవుడు ఆ ఆదాముకి ఒక మాట చెప్పాడు. ఆదాముకు ఒక మాట చెప్పాడు.
చూడండి 2వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చదివినట్లయితే, మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చదవని నరునికి ఆజ్ఞాపించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆదామును చేశాడండి. ఎందుకు చేశాడంటే ఏదైనా తోటలో కాపులాగా ఉంచడానికి మాత్రము ఆయన చేశాడు. చూడండి 15వ వచనాన్ని మనం చదివినట్లయితే, మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకుని ఏదైనా తోటను సేద్యపరచుటకును దానిని కాచుటకును దానిలో ఉంచెను. దాన్ని సేద్యపరచడానికి, దాన్ని కాపు కాయడానికి ఆ నరుని తీసుకెళ్లి ఏదైనా తోటలో ఉంచాడు. అయితే అతనికి ఒక స్వేచ్ఛనిచ్చాడు, స్వాతంత్రాన్ని ఇచ్చాడు. ఆ ఏదైనా తోట మీద ఒక అధికారాన్ని ఇచ్చాడు. ఏమన్నాడు? అన్ని, ఎంత చక్కని మాట, నిరభ్యంతరంగా తిను కదండి. అన్ని ఫలాలు కూడా తినగలిగినవే, నిరభ్యంతరంగా తిను. కానీ ఆ తోట మధ్యలో ఒక ఫలం ఉంది, ఒక చెట్టు ఉంది, దాని ఫలాలు మాత్రం నువ్వు తినొద్దు. దేవునికి స్తోత్రం కలుగునక. స్వేచ్ఛనిచ్చాడు, కానీ ఒక హద్దు పెట్టాడు. దానిని ఆజ్ఞ అన్నాడు. ఆజ్ఞాపించెను. అంతేకాదండి, అది తింటే వచ్చేటువంటి ప్రతిఫలం ఏంటో కూడా చెప్పాడు. అది తింటే వచ్చేటువంటి ప్రతిఫలం, నీవు దానిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవు. ఆజ్ఞాపించాడట. స్వాతంత్రం ఎక్కడ ఉందో ఆజ్ఞ కూడా అక్కడ ఉంది. స్వాతంత్రం ఉంది, దాని పక్కనే ఆజ్ఞ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దీన్ని బట్టి మనం చూస్తే అసలు ఆత్మీయ సంబంధమైనటువంటి ఈ దేవుని ప్రణాళికలో ఏమంటే మొట్టమొదట ఆజ్ఞ పుట్టింది, తర్వాత పాపం పుట్టింది కదా. మొట్టమొదట ఆజ్ఞ పుట్టింది. దేవుడు ముందే చెప్పాడు, అది తినద్దు, తింటే తినమని నువ్వు చచ్చిపోతావు. అంటే చచ్చిపోతావు అని ఒక దాని పర్యవసానం కూడా చెప్పాడు. ఆ తర్వాతే వీళ్ళు తిన్నారు, తప్పు జరిగింది. మన ఈ లోక సంబంధంగా అయితే ముందేమో క్రైమ్ జరుగుతుంది, తర్వాత చట్టం పుడుతుంది. ముందేమో తప్పు జరుగుతుంది, ఆ తర్వాత చట్టం పుడుతుంది కదా. కానీ దేవుని యొక్క ప్రణాళికలో మొట్టమొదటి ఆయన ఆజ్ఞించాడు. మొట్టమొదటే చట్టం పుట్టింది, తర్వాతే క్రైమ్ జరిగింది. ఏమండి, చట్టం ఉంటే క్రైమ్ జరగాల, అసలు జరగకూడదు కదా. ఒక చట్టం ఉంది, ఇది మనం రోడ్డు మీద వెళ్తున్నాం, రెడ్ లైట్ వేస్తే ఆగాలి అనేది ఒక చట్టం, అది ఒక ఆజ్ఞ. కానీ అయినా సరే పొగరగా మనం వెళ్ళిపోయాం అనుకోండి. ఈ మధ్య ఈ సీసీ కెమెరాలు వచ్చాయి, అటు ఫోటో తీస్తున్నాడు, చలాట పంపిస్తున్నాడు. ఏమండి, అది చేత ఈ లోకంగా మనం చూసినట్లయితే ముందేమో క్రైమ్ వచ్చింది, తప్పు చేస్తున్నారు, తప్పులు వంటి చట్టం వచ్చింది. కానీ దేవుని ప్రణాళికలో మొట్టమొదటే చట్టం వచ్చింది. అయితే చట్టంతో కూడా స్వాతంత్రం ఇచ్చాడు. తిను, ఇవన్నీ తిను, నిరభ్యంతరంగా తిను, కానీ ఆ ఒక్కటి మాత్రం నీవు ముట్టుకోవద్దు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అదే చెప్పాలి మన పిల్లలకు కూడా. అదే దేవుని యొక్క ప్రణాళిక, అదే దేవుడిచ్చేటువంటి స్వాతంత్ర్యం, అదే దేవుడిచ్చేటువంటి స్వేచ్ఛ. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి ఎప్పుడైతే ఆదాముకు ఇంత స్వేచ్ఛనిచ్చి ఆ ఫలాన్ని తినొద్దని, తింటే దాని వల్ల వచ్చేటువంటి పర్యవసానం ఏంటో చెప్పినప్పటికీ కూడా అక్కడ ఏం జరిగిందంటే తప్పు జరిగింది. ఆజ్ఞను మీరాడు. ఎందుకంటే తను అవ్వకి చెప్పాడు, చెప్పకపోతే పాముతో మాట్లాడదు కదా, సాతంతో మాట్లాడదు కదా. దాన్ని అసలు తినవద్దని, ముట్టుకోవద్దని కదా. ఏమంటున్నాడు అక్కడ? ఆ పాము అడిగినప్పుడు 3వ అధ్యాయం 2వ వచనం, 1వ వచనం నుంచి మనం చదివినట్లయితే, స్త్రీతో ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలమునైనా మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగిందట సాతాను. అది కరెక్ట్ గానే అడిగిందండి, చాలా కరెక్ట్ గా అడిగింది కదా. తినవద్దని దేవుడు చెప్పాడు, ఆ సంగతి దానికి తెలుసు. అదే తినవద్దని దేవుడు చెప్పినా అని అడిగితే, ఈ స్త్రీ అంటుంది
ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, ఈ తోటలో అన్ని ఫలాలు మేము తినవచ్చు. అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలమును కూర్చి దేవుడు మీరు చావకున్నట్లు వాటిని తినకూడదనియో వాటిని ముట్టకూడదనియో రెండు చెప్పాడు ఆయన. ఒకటే చెప్పాడు, ఇప్పుడు రెండు ఎక్కువేసింది. అదే స్వభావం ఈ రోజు కూడా. ఇక్కడ ఏంటి రాజుగారి అమల్లో తాటెక్కలు వచ్చాయంటే ఆ శివరికి వెళ్ళంట రాజుగారి శివుడు తాటి చెట్లు మూల్చేయాలన్నాడు. ఏమంటే ఈ రోజు జరిగేది అదే. అబ్బాయి అప్పుడే మొదలెట్టింది అదే. ఏమనంటే దేవుడు ఏం చెప్పాడు, దాన్ని తినకూడదు, తింటే చచ్చిపోతాం అన్నాడు. ఎక్కడికి వచ్చాడు, అబ్బాయి దాన్ని తినకూడదనియో దాన్ని ముట్టకూడదనియో సర్పముతో చెప్పాడు. ఆ సాతాను గారు చక్కగా చిక్కింది. అబ్బా అయితే అబ్బలో మంచి టాలెంట్ ఉంది, దాన్ని అడ్జస్ట్ చేసుకుందాం అనుకుంది. కాబట్టి ఆ విధంగా తప్పు చేసి ఆజ్ఞని మీరినప్పుడు అబ్బా ఆదాములు ప్రభు దగ్గర సిగ్గుపడవలసి వచ్చింది. అంతవరకు మహిమ వస్త్రాలతో ఉన్నవాళ్ళు ఎప్పుడైతే ఆ పన్నులు తిన్నారో వారి మహిమ వస్త్రాలు పోయాయి. ఇప్పుడు సిగ్గు కమ్ముకున్న వాళ్ళకి సిగ్గుపడుతూ ఉన్నారు. తెలుసుకున్నారు మేము దిగంబరులమని. మొట్టమొదటిగా వారు దిగంబరులమని తెలుసుకున్నారు, సిగ్గుపడ్డారు. వారి స్వభావంలో సిగ్గు అనేది మొదలైంది. రెండవదిగా భయము కదా. ప్రభు వచ్చినప్పుడు దేవుడు వచ్చి అడుగుతుంటే ఆదాము అంటున్నాడు, ఇదిగో నీ పిలుపు విన్నప్పుడు, నీ స్వరం విన్నప్పుడు మేము దిగంబరులమై ఉన్నాము కనుక భయపడి దాక్కున్నాం అంటున్నాడు. మూడు విషయాలు ఇక్కడ చూడండి. ఆ ఆజ్ఞని మీరినందువలన మానవులో ప్రవేశించినటువంటి స్వభావంలో మూడు విషయాలు కనిపిస్తున్నాయి. మొట్టమొదటిది సిగ్గు అనేది అక్కడ ప్రవేశించింది. రెండవది భయం. అంతవరకు దేవుని దగ్గర ఎంత స్వేచ్ఛ ఉందండి. ఆయన చల్లపూట వస్తూ ఉంటే వీళ్ళిద్దరూ కలిసి అంటే ముగ్గురు కలిసి చక్కగా విహారం చేస్తూ ఉంటే, చక్కని కబుర్లు చెప్పుకుంటూ సంతోషంగా సమాధానంగా ఎంతో ఆనందంగా తోటంతా తిరుగుతూ ఉన్నారు. కానీ ఇప్పుడు వారికి సిగ్గుపడుతున్నారు. దేవుని చూసి సిగ్గుపడుతూ ఉన్నారు. ఎందుకంటే వారు చేసిన పాపాన్ని బట్టి సిగ్గు. అంతేకాదు వారు చేసిన పాపాన్ని బట్టి భయం ఆవరించింది. అంతేకాదండి, భయపడి ఇప్పుడు దాక్కుంటూ ఉన్నారు. అంటే దేవునికి దూరం అయిపోయారు. దేవుడి నుండి వారి ముఖాన్ని దాచుకున్నారు. దేవుడికి కనబడకుండా వారి ముఖాన్ని తిప్పుకున్నారు. ఎంత దౌర్భాగ్యం అండి, ఎంత దౌర్భాగ్యం. అవునండి, ఈ రోజున మనము కూడా మన గృహాలలో భర్తకు భార్య భయపడుతుంది, భార్యకు భర్త భయపడుతున్నాడు. ఎందుకో తెలుసా? వీళ్ళిద్దరి మధ్య సఖ్యత లేకపోతే, వీళ్ళిద్దరి మధ్య తప్పులు జరుగుతూ ఉంటాయి. ఈ భర్త గారికి ఈ మధ్య ఈ స్మార్ట్ ఫోన్ లోటి చాలా పెద్ద బెడదగా ఉందండి. స్మార్ట్ ఫోన్ చాలా పెద్ద బెడదగా ఉంది. భార్యాభర్తల మధ్యలో అబ్బా ఎన్ని పెట్టాలో అని పెడుతుంది ఆ స్మార్ట్ ఫోన్. ఏమండి, ఇది ఎంత భయంకరం అంటే ఏదో అన్నోన్ కాల్ వస్తుంది. ఆ అన్నాడు కొరకు కాస్త స్వీట్ గా ఉంది. నీకు ఇది కదా స్వీట్. ఏమండి, ఆ స్వీట్ ఎక్కడ పడతాడు. భార్యకి ఎలా ఉంటుందండి కదా. భార్య అంటే ఆడపిల్ల అలాగే ఉన్నారు, మగవాళ్ళు అలాగే ఉన్నారు. రోజున ఏమంటే ఒకరి ముఖాన్ని వాళ్ళు చూసుకోగలరా? ఒకసారి మనస్పర్ధలు వస్తే, ఒకసారి మనసు విరిగిపోతే, ఏమండి ఒకసారి కలత చెందితే ఎంతకాలం పడుతుంది మళ్ళీ అది అతుక్కోవడానికి? ఎంతకాలం పడుతుంది? ఆలోచన చేయండి. ఇతరుల గురించి మనకు అనవసరం. క్రైస్తవ బిడ్డలు, ప్రభువును నమ్మినటువంటి బిడ్డలు, క్రీస్తును ఎదుగుతున్నవారు ఈ రోజున అనేక మంది చెడిపోతున్నారు, పడిపోతున్నారు. ఈ రోజున జాగ్రత్త సుమా. సిగ్గు. ఏమంటే భార్యను నువ్వు చేసిన తప్పును బట్టి నీ భార్యను చూడటానికి నీ సిగ్గు. నువ్వు చేసిన తప్పును బట్టి నీ భర్తను చూడటానికి నీకు సిగ్గు. అంతేకాదు భయం. ఏం చేస్తాడో అని భయం, ఏమవుతుందో అని భయం, రేపు పొద్దున ఎలా ఉంటుందో అనే భయం. నీకు భయం ఆవరిస్తుంది. అంతేకాదు కొన్ని సార్లు నువ్వు దాక్కుంటున్నావు. ఎందుకంటే ఈ లోకంలో నువ్వు చేసిన పనిని బట్టి నువ్వు దాక్కుంటూ ఉన్నావు. జాగ్రత్త. ఎందుకు అంటే నీకు ఇచ్చినటువంటి స్వేచ్ఛను నువ్వేం చేసావు? దాన్ని దుర్వినియోగం చేసావు. దేవుడు స్వేచ్ఛ ఇచ్చాడు. అన్ని ఫలాలు తెమ్మన్నాడు కదా. కొన్ని 100 ఫలాలు ఉన్నాయి కదా.
అవన్నీ తినొచ్చు అన్నాడు కదా, ఆకుకూరలు తినొచ్చు అన్నాడు కదా, మరి ఇంకా మరి చక్కగా ఏది పడితే అది నువ్వు ఏమన్నాడు, నిరభ్యంతరంగా తినమన్నాడు కదా. ఆ మొక్క పండు తినకపోతే ఏమవుతుందండి? ఆ మొక్క పండు తినకపోతే ఏమవుతుంది? కానీ అక్కడికే వెళ్ళింది, అక్కడికే వెళ్ళింది. మనం ఏది చేయొద్దంటామో అదే చేస్తారు మన పిల్లలు, ఏది కాదంటామో అక్కడికే వెళ్తుంటారు. కాబట్టి మనము ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగపరచుకోకూడదు, జాగ్రత్త. దేవునికి స్తోత్రం కలుగునుగా. గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయంలో 11వ వచనాన్ని మనం చదివినట్లయితే, గలతీయులకు రాసినటువంటి పత్రిక చదవండి. 5:13. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. సహోదరులారా ఆగండి. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. దేవుని దగ్గర కట్టుబాట్లు లేకపోతే నిన్ను బాగా బలవంతంగా నిన్ను కట్టేసేటువంటి ఆజ్ఞలు కాదండి. అందుకే ఒక చోట అంటాడు, మీరు వాటిని చెయ్యలేనంత కష్టమైనటువంటి ఆజ్ఞలు కాదు అంటాడు. మీరు వాటిని నెరవేర్చలేనంత కష్టమైనది కాదు దేవుని ఆజ్ఞ, దేవుని వాక్యం. దేవునికి స్తోత్రం కలగలగాక. అయితే నీవు చెయ్యలేనివి నువ్వు చేస్తావు, కానీ చేయగలిగినటువంటి దేవుని వాక్యాన్ని మాత్రం, దేవుని ఆజ్ఞను మాత్రం నువ్వు తిరస్కరిస్తున్నావు, దానిని మాత్రం నువ్వు చేయలేవు. అది చేతనే అంటాడు, ఇదిగో మీరు స్వతంత్రులుగా ఉండటానికి దేవుడు మిమ్మల్ని పిలిచాడు. స్వతంత్రులుగా ఉండండి, రండి నా దగ్గర, ఫ్రీగా ఉండండి నా దగ్గర, నా మొహం చూసి మాట్లాడండి, నన్ను హత్తుకుని మాట్లాడండి, నా దగ్గరకు వచ్చి మీరు అడగండి, ఫ్రీగా అడగండి, స్వతంత్రంగా అడగండి. ఎందుకంటే మీరు నా బిడ్డలు, నేను మీ తండ్రిని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరైతే ఆత్మ సంబంధిగా ఉన్నారో వాడు అబ్బా తండ్రి అని అడుగుతాడు. అది చేత మనం దేవుని దగ్గర స్వతంత్రంగా అడగాలి. దేవుడు చెప్పిన ఆజ్ఞను కనుక నీవు మీరినట్లయితే, నువ్వు పాపము చేసినట్లయితే, దేవుడికి అయిష్టమైనటువంటి కార్యం నువ్వు చేసినట్లయితే, దేవుడి దగ్గర నువ్వు స్వతంత్రంగా అడగలవా? దేవుడి నీ తండ్రి దగ్గరే నీవు అడగలేవు, ఇక దేవుని దగ్గర నువ్వు వెళ్ళగలుగుతావు. అందుచేతనే ప్రభు అంటున్నాడు తన భక్తుడి ద్వారా, ఇదిగో మీరు స్వతంత్రంగా ఉండడానికి మీరు పిలవబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మనం స్వతంత్రంగా ఉండాలని దేవుని ఆశ, దేవుని యొక్క ప్రణాళిక. అయితే 1 పేతురు 2వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదివినట్లయితే, 1 పేతురు 2వ అధ్యాయం 16వ వచనం, ఇంకొకటి 5వ అధ్యాయం 13వ, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం కూడా చదువుకుందాం. ఇది ఒకరు చదవండి. స్వతంత్రులై ఉండి దుష్టత్వమును కప్పి ఇక్కడ అంటాడు, మీకు స్వతంత్రం ఇచ్చాను, మీకు ఫ్రీడమ్ ఇచ్చాను, మీరు నా దగ్గరకు వచ్చి ధైర్యంగా అడగవచ్చు, మీరు నీ తండ్రి కంటే ఎక్కువ స్వతంత్రంగా నా దగ్గరకు వచ్చి మీరు అడగండి, కానీ మీకు స్వతంత్రం ఇచ్చాను కదా అని ఆ స్వతంత్రాన్ని చదవమ్మ మళ్ళా, దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్రాన్ని వినియోగపరచొద్దు. దేవునికి దాసులమై లోబడి ఉండండి. ఏముంటుందండి, మీకు స్వాతంత్రం ఇచ్చాడు కదా అని ఎవరు మీరు తప్పు చేస్తే దేవుడు వెంటనే శిక్షించడం. అందుకే ఒక వాక్యం ఉంది, దుష్ట క్రియలకు తగినటువంటి శిక్ష శీఘ్రముగా కలుగకపోవడం చూచి మనుషులు భయం విడిచి దుష్ట క్రియలు చేయదురు అంటున్నాడు. కాబట్టి ఎందుకంటే వెంటనే దానికి జవాబు రావట్లేదు. కాబట్టి ఈ మనుషులు ఏమనుకుంటారంటే దేవునికి భయపడుతూనే పాపం చేస్తున్నారు. ఆ పాపం చేయడానికి మాత్రం దేవుడి కాసేపు పక్కన పెడుతున్నారు. ఆ పాపం చేసినంతసేపు దేవుడు కనిపించట్లేదు. ఆ తర్వాత మాత్రం ప్రభా తప్పు జరిగిపోయింది, ప్రభా తప్పు జరిగిపోయింది, నేను చాలా టెంప్ట్ అయిపోయాను ప్రభు అని ఏడ్చి ప్రలాపిస్తూ ఉన్నారు చాలా మంది కోసం. అది చక్కని అక్కడ అంటాడు, స్వతంత్రం ఇచ్చాడు కదా అని ఆ స్వతంత్రాన్ని మీరు దుష్టత్వాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఉపయోగించకండి. దాన్ని మీరు దుష్టత్వంలో జీవించడానికి ఉపయోగించుకోండి.
మీ దుష్టత్వాన్ని విడిచిపెట్టి నా స్వతంత్రతను మీరు ఉపయోగించుకోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు మీరు దేవునికి దాసులుగా ఉండడానికి ఒక మార్గం. స్వతంత్రంగా దేవుని దగ్గర మనం అడగగలం, ఆయనకు దాసులుగా ఉండి మనము అడగగలం. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండవదిగా మనం చదివేటప్పుడు గలతీయులకు రాసిన పత్రిక 5:13, సహోదరులారా అయితే ఒక మాట ఆ స్వాతంత్ర్యమును శారీరక క్రియలకు హేతువు చేసుకుని ఒకరికొకడు దాసులై ఉండండి. ఇక్కడ అంటాడు, ఇంతకంటాడు దుష్టత్వాన్ని కప్పి పెట్టుకోవడానికి నేను ఇచ్చిన స్వాతంత్రాన్ని మీరు ఉపయోగించుకోవద్దు. ఇక్కడ అంటాడు శారీరక క్రియలను హేతువు చేసుకొనక నా స్వతంత్రాన్ని ఈ యొక్క శారీరక క్రియలు శారీరక దుష్టత్వం చేయడానికి హేతువు చేసుకోవద్దు. అంటే ఛాన్స్ ఇచ్చాను కదా అని. అందుకే మన ప్రసంగి గ్రంథంలో ఉంటది కదా, ఏమంటది, యవ్వనస్తుడా నీ యవ్వన కాలమందు తిను త్రాగు సంతోషించు, అయినప్పటికీ వీటన్నిటిని బట్టి తీర్పులకు వస్తావనే సంగతి మాత్రం నువ్వు జ్ఞాపకం ఉంచుకో అంటాడు. అయితే మనోళ్ళు ఏం చేస్తారంటే యవనస్తుడా తిను త్రాగు సంతోషం అంతవరకే తీసుకుంటారు మనవాడు. ఏమంటే మిగతా వాటి అక్కర్లేదు, అంతవరకే తీసుకుంటున్నారు. అలాగే ఇక్కడ కూడా అంటున్నాడు ఈ భక్తుడు, ఒకవేళ దేవుడు ఇచ్చినటువంటి స్వాతంత్రాన్ని మీరు ఈహలోక సంబంధమైనటువంటి శారీరక క్రియలకు హేతుగా చేసుకుంటున్నారేమో, దాన్ని ఆశ్రయంగా తీసుకుని శారీరక క్రియలు చేస్తున్నారేమో, దుష్టత్వంలో పడిపోతున్నారేమో, పాపంలో పడిపోతున్నారేమో, పాపానికి దాసులైపోతున్నారేమో, ఆ దుష్టిని చేతిలో ఉన్నారేమో, అది చేత ఆ దుష్టత్వానికి పడిపోకండి, కానీ ఒకరికొకడు దాసుడిగా దేవునికి స్తోత్రం కలుగునుగా. సామెతల్లో ఉన్నది అంటాడు, ప్రేమతో చెల్లని చెలికెత్తని మీరు చెప్పండి. కాబట్టి పాపంలో పడిపోవద్దు కానీ ప్రేమతో మీరు చెల్లని చెప్పండి, చెల్లెని చెప్పండి అంటే. అలాగే మనకిచ్చినటువంటి స్వాతంత్రాన్ని బట్టి మనము పాపపు క్రియలో ఈ శారీరక క్రియల్లో పడిపోవద్దు, కానీ ఒకరికొకరు దాసుడిగా ఉండండి. ఎందుకంటాడు దేవుడికి దాసుడిగా ఉండండి. ఇక్కడ అంటున్నాడు ఒకరికొకరు దాసుడిగా ఉండండి, అంటే సహోదర ప్రేమ కలిగి ఉండండి, ఒకరి మీద ఒకరికి ఏమంటే ఆప్యాయత కలిగి ఉండండి. మనోడు సహోదర ప్రేమ కలిగి ఉన్నాడు కదా అని ఏమంటే అక్కడ ఎక్కడో ఒక చర్చ ఉందండి, ఆడంట ప్రేమ ముద్దులు పెట్టుకోండి మన పౌరు గారు చెప్తాడు శివను. ఇంకా ఏది కమ్యూనిటీ ఇచ్చినప్పుడు ఈ కాక ముద్దులు పెట్టుకుంటారు కానీ అందరూ వెళ్ళిపోతున్నారంట అక్కడ. ఏమంటే అంటే చెప్తున్నాడు స్వాతంత్రాన్ని శరీర క్రియకు హేతుగా చేసుకోకండి, కానీ ఒకరికొకరు దాసునిగా ఉండండి, అంటే ఒకరినొకరు ప్రేమించండి, సహోదరు ప్రేమ కలిగి ఉండండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి మన జీవితంలో ప్రభు ఇచ్చినటువంటి స్వేచ్ఛను వ్యర్థపరచొద్దు. అయితే ఈ స్వేచ్ఛ ఎక్కడి నుంచి వచ్చిందంటే మనం చూసినట్లయితే మొట్టమొదటిగా చూడండి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3:17 మనం చదివినట్లయితే చదవండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3:17. ప్రభువే ఆత్మ ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యము ఉండును. ఆ స్వాతంత్ర్యం ఎక్కడ ఉందంటే ప్రభు ఆత్మ ఉన్న తర్వాత స్వాతంత్ర్యం ఉందట. అంటే దేవుడితో మనం స్వాతంత్ర్యంగా ఉండాలంటే ప్రభు ఆత్మ మనలో ఉండాలి. ప్రభు ఆత్మ లేకపోతే ఆ స్వాతంత్రాన్ని మనము కాపాడుకోలేము. రెండవదిగా మనం చదివినప్పుడు చూడండి, యోహాను సువార్త 8:30 కూడా చదవండి. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే 8:31 యోహాను
సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా ఎక్కడండి? 32. చదవండి. అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను. అప్పుడు మిమ్మల్ని సత్యము స్వతంత్రులుగా చేయను. ఇంతకు ముందు ఆత్మ వలన స్వతంత్రం పొందుతున్నాం. ఇక్కడ అంటాడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను. సత్యం అనగా మన ప్రభువే, నేనే కదా. వాక్యం మనందరికి బాగా తెలిసింది. ఆయనే సత్యం. కాబట్టి ఆయనే మనల్ని స్వతంత్రులుగా చేస్తూ ఉన్నాడు. ఇదే మాట గల్తీలకు రాసిన పత్రిక మళ్ళా 5:1 కూడా మనం చదివినట్లయితే యేసుక్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేస్తున్నాడని క్లియర్ గా ఉందిగా. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. ఆయనే మనల్ని స్వతంత్రులుగా చేస్తున్నాడు. ఎలా స్వతంత్రులుగా చేశాడంటే, ఇదిగో మనం పొందినటువంటి పశ్చాత్తాపాన్ని బట్టి, మనం పొందినటువంటి మారు మనసును బట్టి, మనం విడిచిపెట్టిన పాపాన్ని విడిచిపెట్టినటువంటి కార్యాన్ని బట్టి ఆయన ఆ దుష్టుని యొక్క చేతుల నుండి మనల్ని విడిపించి విమోచనించి మనల్ని స్వతంత్రులుగా చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. విడుదల పొందిన వారందరూ బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయనే మనను స్వతంత్రులుగా చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మనం చూస్తే యెషయా గ్రంథం 61:1 అంటాడు, విడుదల కలుగు చేయడానికి వచ్చానైనా. ఎవరికి విడుదల? చదవండి. యెషయా గ్రంథం 61:1. యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువార్తమానం ప్రకటించడానికి యెహోవాను అభిషేకించును. యెహోవాను అభిషేకించాడు. హృదయము గల వారిని దృఢపరచుటకును, శరణలో ఉన్న వారికి విడుదల కలుగజేయడానికి, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించడానికి, యెహోవా సంవత్సరమును మన దేవుని ప్రజల దినమును. చాలండి. ఏంటంటే విడుదల, చెరలో ఉన్న వారికి విముక్తి, అదే స్వతంత్రం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఫ్రీడమ్ ఇవ్వడానికైనా యేసు ప్రభువుని పంపించాడు. ఆ స్వతంత్రాన్ని మనం పొందుకుంటే సంతోషం. మీ అమ్మా నాన్న దగ్గర మీకు స్వతంత్రం లేకపోవచ్చేమో, భార్య దగ్గర భర్తకు స్వతంత్రం లేకపోవచ్చేమో, భర్త దగ్గర భార్యకు స్వతంత్రం లేకపోవచ్చేమో, కానీ దేవుని దగ్గర స్వతంత్రం లేకపోతే నువ్వు ఎందుకు పనికిరావు. కాబట్టి ఎక్కడ స్వతంత్రం లేకపోయినా దేవుడైతే నీకు స్వతంత్రం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆయన నేను విడిపించడానికి, నీకు విముక్తినివ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మన బ్రతుకులను సరి చేసుకొని ప్రభువు రాకడికి సిద్ధపరచబడవాలని దేవుడు కోరుచున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. చివరిగా మనం చూసినట్లయితే కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం 22వ వచనాలు మనం చదివినట్లయితే మనం ముగించుకుందాం. చదవండి. మరియు గత కాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావము గలవారై, దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావం కలిగిన వారే ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరిచెను. ఏమండి, మనము గనక ఆయన దగ్గరకు వచ్చి సమాధానాన్ని కోరినట్లయితే, స్వతంత్రతను కోరినట్లయితే, ప్రభువా నన్ను క్షమించు, నా పాపములు క్షమించు, ఇదిగో ఈ దుష్టత్వం నుండి నాకు విడుదల కలుగు చెయ్యి, ఇది దుష్టత్వం అని నాకు తెలుసు, అయినప్పటికీ దీని నుంచి నేను విడుదల పొందలేకపోతున్నాను, ఇది గొప్పని నాకు తెలుసు, నీ ఆజ్ఞను మీరుగానే నాకు తెలుసు, అయినప్పటికీ దీని నుండి నేను విడుదల పొందలేకపోతున్నాను, ప్రభువా నన్ను క్షమించు, ఇక ఈ రోజు నుంచి నేను దీని నుండి విడుదల పొందాలని నాకు ఆశ ఉంది, నాకు స్వేచ్ఛనియ్యి, నాకు స్వతంత్రతనియ్యి, నీ దగ్గర స్వతంత్రంగా అడిగేటువంటి భాగ్యం నాకు దయచేయమని ఆ సొంతరి లాంటి ప్రార్థన, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించమని చిన్న ప్రార్థన నువ్వు చేయగలిగినట్లయితే అద్భుతం. దేవుడు ఈ రోజున నీకు స్వేచ్ఛనివ్వడానికి సిద్ధంగా ఉన్నాడు, నీకు స్వతంత్రతను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ ఇంట్లో నీకు స్వతంత్రం లేకపోవచ్చునేమో, నీ అక్క చెల్లెల దగ్గర, నీ అన్నదమ్ముల దగ్గర, నీ తల్లిదండ్రుల దగ్గర నీకు స్వేచ్ఛ లేకపోవచ్చునేమో, కానీ స్వేచ్ఛనిచ్చేవాడు ఒకడు ఉన్నాడు. ఆయన మన స్నేహితుడు, ఆయన మన అన్న, ఆయన మన తండ్రి, ఆయన మన తల్లి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరు నిన్ను
త్రోసివేసినా, ఎవరు నిన్ను విడిచిపెట్టినా, ఎవరు నీకు విడుదల ఇవ్వకపోయినా, ఎవరు నిన్ను చీకొట్టినా, నీ ప్రభు అయితే నిన్ను చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలగలేక. కనుక ఈ రోజున ఈ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రభు ఇచ్చినటువంటి స్వతంత్రాన్ని కూడా మనం సంపాదించుకొని, ఇదిగో ఆ యొక్క రెండవ కదా, ఇది మొదటి అనుకున్నాం, మొదటి భర్త కాబట్టి కదా, బాగుండే అయితే అప్పుడు మనకి ఇంకో సిటిజన్షిప్ వచ్చింది. ఆ సిటిజన్షిప్ కూడా మనము సంపాదించుకొని ప్రభు రాకడ కొరకే సిద్ధపడడం. ఆయన బహుత్వరగా వస్తున్నాడు. ఆయనతో ఉండడానికి స్వేచ్ఛను పొందుకుందాం, స్వతంత్రతను పొందుకుందాం. మీకు కావలసినటువంటి కూడా స్వతంత్రంగా అడిగి ఆయన దగ్గర నుంచి మనం సంపాదించుకోవడానికి మనము ఆయన చిత్తులకు వెళ్దాం, ఆయనకు దాసులుగా ఉందాం. దేవుడు మనం ఆశీర్వదిస్తాడు. ఆయన ప్రోత్సహించే దేవుడు కాదు, ఆయన మనం చేర్చుకునే దేవుడు. మనం ఆయన దగ్గరకు వెళ్ళడానికి మనం ప్రయత్నం చేద్దాం. దేవుడి మాటలు దీవించుకుంటా. కృపా సత్య సంపూర్ణ ఓ మహాపరిశుద్ధుడు, ఓ మహాఖండమైన మా ప్రభువా మా యేసయ్య, ఆకాశ మహాకాశమును సృష్టించినటువంటి గొప్ప దేవుడు, భూమి ఆకాశములకు యుగములకు నీవు దేవుడు అయి ఉన్నావు ప్రభువా. ఈ పునరుద్ధారణ దినమందు ఆగస్టు 15వ తారీఖున నిదాసన ముఖాంతరమును నీవు మాట్లాడినటువంటి గత లేఖనమును బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు దేవుడు. యేసయ్య, నీ ఆత్మను పొందుతున్న ప్రతి వారికి నీవు స్వేచ్ఛనిచ్చావు ప్రభువా. నిన్ను ఆశ్రయించిన నీ బిడ్డలందరికీ నీవు స్వేచ్ఛనిచ్చావు, స్వాతంత్రమునిచ్చావు ప్రభువా. నీవు మాకు అనుగ్రహించినటువంటి ఆ స్వాతంత్రము మేము శారీరక క్రియలకు ఉపయోగించుకున్నామా, లేక మీ ఆజ్ఞలు పాటించి నీ యొక్క రాజ్యంలో పౌర స్థితిని సంపాదించుకున్నట్టు మేము దాన్ని ఉపయోగించుకుంటున్నామా అని దాసుని ద్వారా నువ్వు మాట్లాడావు ప్రభువా. నీకు స్తోత్రాలు. నీవిచ్చిన ఆజ్ఞలను పాటించి ఆ ఆజ్ఞలకు లోబడి మేము జీవించినట్లయితే పరలోక పౌరసత్వాన్ని మాకు అనుగ్రహిస్తానన్నావు ప్రభువా. నీవిచ్చిన స్వాతంత్రమును మా యొక్క దుష్టక్రియలను కప్పిపుచ్చుకోవటానికి, మా యొక్క పాపములను కప్పిపుచ్చుకోవటానికి, మా అతిక్రమణను కప్పిపుచ్చుకోవటానికి నువ్వు ఉపయోగించుకున్నట్లయితే ఈ క్షణములైనను నీ సన్నిధానములకు వచ్చి నీ సన్నిధిలో మోకరించి మా దోషముల నిమిత్తమై, మా పాపముల నిమిత్తమై, మా అతిక్రమణ నిమిత్తమై కన్నీరు కార్చి ప్రార్థన చేసినప్పుడు మమ్మల్ని క్షమించి కనికరించి నీ కృప మాకు తోడుగా ఉంచి మమ్మల్ని ఆశీర్వదిస్తానని మాట్లాడావు ప్రభువానికి స్తోత్రాలు. ఉన్నటువంటి వాక్యమును మా హృదయంలో భద్రపరుచుకొని ఆ వాక్య ప్రకారం జీవించేటువంటి అద్భుతమైనటువంటి కృపను మాకందరికీ అనుగ్రహించు ప్రభా. ప్రభా అనేక ఆత్మజను అభిషేకించి రాబో దినములకు మహిమకరంగా ఈ వాక్యమును ప్రకటించడానికి కావలసినటువంటి ఆత్మ సంబంధమైనటువంటి వరమన్నిటిని అనుగ్రహించి ఒక వరముగా వాడుకోమని మీకు విజ్ఞాపన చేస్తున్నాం ప్రభానికి స్తోత్రాలు. దాసుని ప్రభా ప్రేమించి ఈ దినమున మా మందిరములను తోడుకొని వచ్చావు నాయన. మమ్మల్ని ప్రేమించి తోడుకొని వచ్చావు ప్రభా. వర్తమానం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు స్తుతులు స్తోత్రాలు దేవా. ఇగో ప్రభా నా తండ్రి, మీరే సమస్త సకల ఘనత మహిమా ప్రభావంలో పొందుకోమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమును బట్టి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మన పరలోకపు పరమ తండ్రి దేవుని ప్రేమయు మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపా రక్షణ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, కూడి వచ్చినటువంటి సంఘములకు, యూట్యూబ్ ద్వారా వాక్యం వినిస్తున్నటువంటి వారికి, ఈ దిన వాక్య పరిచయం చేస్తున్నటువంటి దైవజనుల కుటుంబములకు, ఈ సంఘ కాపరి కుటుంబములకు, ఈ మైక్ ద్వారా వాక్యం విన్న వారందరికీ, ఈ లోకములో ఉన్న సకల పరిశుద్ధులను ఎప్పుడునో ప్రభు రాకడ పర్యంతము సదాకాలము తోడైండును గాక. ఆమేన్. 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 హల్లెలూయా. 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 ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు చాలా ముందుగా ముగించడం జరిగింది. ఎందుకంటే